ఏం పేరు నీ పేరేం పేరే? యాదయ్య. ఎట్లుంది ప్రభుత్వ పరిపాలన? ఏ ప్రభుత్వం పరిపాలన ఉన్నా ఇప్పుడు కేసీఆర్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చేయలే. ఈ వచ్చిన సంవత్సరం నుంచి వేస్తా అనుకుంటా పోతుండు కానీ ఆ చేసులేదు పబ్లిక్ అనుమానం పెట్టుడు, అనుమానం మోసపోతారు కూడా. వచ్చే ఎలక్షన్లో కూడా నమ్మకం తక్కువ. సంక్రాంతి డిసెంబర్ జాండవంద్రం నుంచి వేస్తాను అన్నాడు. ఆ జాండవంద్రం కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు డిసెంబర్ జనవరిలో ఆగస్టు డిసెంబర్ జనవరి అది పోయిన సంక్రాంతి శివరాత్రి సంక్రాంతి ముందట వేస్తాను. ఆవిడ కూడా లేదు, చేస్తాను. ఇదివరకు టైం దాటిపోయింది. ఇక పబ్లిక్ మోసపోతారు. ఇక మందు తాగుతారు, సస్తారు, పోతారు. కరెంటు పొలాలు ఎండబెట్టిండు. కరెంటు మంచిగా ఉంటలేదు. 24 గంటలు ఉండే కరెంటు కూడా పాడు చేసిండు. ప్రాజెక్టులు నీళ్లుంటే కూడా ఆఫ్ చేసిండు. ఉన్న పొలాలు ఎండబెట్టిండు. కరెంటు కూడా 12 గంటలు ఇస్తుండు. ఓసారి ఇస్తుండు, ఓసారి పోతుంది. అది ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. ఇక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అట్లుంది. ఇందిరాగాంధీ పరిపాలన అంటే ఇందిరాగాంధీ పరిపాలన చేసిన వైఎస్ ఉన్నప్పుడు చేసిండు. అదే 2 ఫేస్ కరెంట్ ఉంటే సింగిల్ ఫేస్ ఇచ్చిండు బాయిల కాడ. అట్లా చేసుకుంటా పోయిండు. ఆయన ఇంత కొంత పనులు చేసిండు. బేకర్ రుణమాఫీలు చేసిండు. మళ్ళా రైతు పన్ను ఇవ్వలేదు కానీ రుణమాఫీ చేసిండు. బకాయిలు కరెంటు బకాయిల కాడికి ఇవన్నీ చేసిండు వైఎస్ ఉన్నప్పుడు. కేసీఆర్ ప్రభుత్వం ఆయన వేస్తా అనుకున్నది కూడా వేయలే. ఆయన మనసు తృప్తితోటి ముసలోళ్ళకు, అమ్మ తల్లులకు, కొడుకు కోడళ్ళు పెట్టకున్నా ఈ పెంచులు వాళ్ళకు అవసరపడతాయి. 1500 ఉంటే 2000 చేసిండు. వాళ్ళకు సంతోషం ఉంది. ముసలోళ్ళకు ఏ కొడుకు కానీ ఏ కోడళ్ళు కానకుండా చేసిండు. వాళ్ళకు బతుకు తెరువు చూపెట్టిండు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఇచ్చే కాడ 5 ఇచ్చిండు. తన తృప్తితోటి ఆయన ఇస్తాను అనుకోలేదు, ఈ ప్రభుత్వం చేస్తాను అనుకోలేదు. చేసిండు. 10 ఏళ్ళ పరిపాలన పాలించిండు. మళ్ళీ ఇప్పుడు కూడా ఎలక్షన్ మూమెంట్ దిగిపోయే ముందర కూడా చెప్పిండు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బాగుండదు, మీకు అందరికి ఎరికే, నేను చెప్తున్నా, మీ ఇష్టం చెప్పకడిగి చెప్పిన, ఇక అది మీదయా, ఇక మీ చేతుల్లోనే ఉందని చెప్పిండు. ప్రచారంలో చేసిండు. ఇప్పుడు ఆఖరికి ఏమైంది, రైతులకు ముడబోసిండు, పెన్షన్లు ముడబోసిండు, ప్రాజెక్టులు ముడబోసిండు. ఇక ఇది వలిగింది, అది వలిగింది. ఇప్పుడు వచ్చినావు కదా, ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మరి చెయ్యి. రైతు పన్ను రోనికి ఇస్తున్నా, రైతు పన్ను లేదా, ఏది లేదా, అది లేదా, ఇది లేదా, పెన్షన్ లేవా, ఏమి లేవా. మరి లేనప్పుడు ఇక అసలు ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు నడిపియాలి. ఆయన వంకర చేసి నువ్వు చక్కగా చెయ్యి, ఇంకా 10 కాలేసి చక్కగా చెయ్యి. మళ్ళా ఇప్పటికైనా ఈ కంపెనీలకే కాబట్టి ప్రజల ఇల్లు గుంజుకొని అవమానం చేసుడు, దుర్మార్గం చేసుడు, నడిపిస్తుడు మంచిది కాదు. మళ్ళీ అదొకటి దుర్మార్గం చేసి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసుకున్నావు. ఇప్పటికైనా తెలిసో తెలియకనో చేసిన దానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా నడిపించిందో మీరు అంతకన్నా ఇంకా 5 పాయింట్లు ఎక్కువ నడిపేరి మంచి పేరు వస్తుంది. కాంగ్రెస్ ఇందిరాగాంధీ పరిపాలన అంటే ప్రజారాజ్యాన్ని పెట్టి ప్రజల్ని ముండవస్తున్నావు. ప్రజారాజ్యాన్ని ప్రజల్ని ముండవస్తున్నావు. ఈ ఇక్కడికి వెళ్ళినా చేసిన అంత తృప్తిగా ఇప్పుడు కంపెనీలు ఎంబడబడి ఆ పైసలు ఈ పైసలు వచ్చి 1,70,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. వచ్చినప్పటికీ రైతు పన్ను చేస్తామని అంటారు. మరి అది అవి ఎప్పుడు ఇస్తారో ఇవి ఎప్పుడు ఇస్తారో. కొత్త పెన్షన్లు, ఇళ్ళ పథకాలు మొన్న ఆపరేట్ చేసిపోయారు. మరి ఇక అవి ఎప్పుడు ఇస్తారో అది ఇక మీకు ఎరుకుండాలి, మీ దయ కావాలి. ఎట్లా మరి అప్పుడు కేసీఆర్ బాగా అప్పులు చేసినట్టు కదా, కేసీఆర్ బాగా అప్పులు చేసినట్టు కదా. అరే అప్పులు చేసిన ఇప్పుడు మన తల్లిదండ్రిని పెళ్లి చేసినప్పుడు 10 రూపాయలు 2 లక్షలతో అయ్యే లగ్గం ఉండే, మన పుట్టెడు బలగం ఉండే. 20-30 మంది ఉన్నప్పుడు మన బలగమే పెద్ద ఉండే. ఆ 2 లక్షల రూపాయలు మనకు అయితాయా? కానే కావా. బట్టలు సారీల వరకు మరి ఇంకో 10 లక్షలు తెచ్చిండే అప్పు వేసుకొని పెళ్లి చేసుకున్నాడు. మరి కొత్త కోడలు వచ్చినప్పుడు మన ఇంటికి సంసారం జాకెట్ అంటే, ఎత్తికి నూనె సామారి అంటే, మళ్ళా ఫోటో టబ్బి అంటే, ఇక ఎన్ని ఉంటాయి. అది మన పిల్ల కొరకే చేసుకున్నట, లేకపోతే మందికి పెట్టినట. మరి ఇది కూడా అంతే కదా, మన పిల్లలే కదా. మన ప్రజారాజ్యంలో అంటే మన టీఆర్ఎస్ వాళ్ళు చేసిరు. వాళ్ళు పెడతాను అనుకోలే, వారు చేస్తాను అనుకోలే. తన తృప్తితోటి చేసిండు. మంచికి అనుమానం రాకుండా, బాధపడకుండా కన్నీరు దూడ్చినట్టు చేసిండు.
అది వాళ్ళు చేసినట్టు చేయి, ఇంక నువ్వు 10 చేయి. ఆయన అప్పు చేసిన గురువు కాదు, నువ్వు కూడా అప్పు చేయి. చేయంగా ఎవడవుతాడు చెయ్యి, చేసి నడిపి నీ ఇడిపోయినాడు రాసి పెట్టిపో. ఉన్నోడు కట్టుకుంటారు, కొడుకో బిడ్డలకు ఎవరో కట్టుకుంటారు. నాకు నక్క బిందెలు పెట్టిపోయాను, నా కుక్క బిందెలు పెట్టు, అవైతే చిప్పలు అయినప్పుడు రేపు రేపు పొద్దుగానే వండుకోవా నువ్వు ఆ చిప్పలైనా? ఇది కూడా అంతే, మనం చేసుకున్న పిల్లమే వంట చేసి ఎట్లా పెడతారు, ఇది కూడా అంతే, మనం చేసుకొని తినాలా. మరి అప్పు అయినా పప్పు అయినా మీద పడ్డప్పుడు మనకు కొరికినప్పుడు ఒక 10 రూపాయలు అప్పు చేస్తావా, లేకపోతే ఉన్న దానితో నడిపించుకుంటావా? నడిపించుకొని మంచిగా చెయ్యి, వద్దంటున్నాం కదా. అది మంచిది, పేరు రావాలా, మంచిగా ఉండాలి. వాని మీద వీడెక్కిన, వీడి మీద వాడెక్కిన, మీరే పొర రాసుకుంటూ పోతే రైతులు మూడవస్తారు. ఇద్దరు పొత్తులుగా డిఆర్ఎస్ వాళ్ళు కాదు, కాంగ్రెస్. మేము అడుగుతాం, హిమ్మతి ఇస్తాం, మాట్లాడతాము. డిఆర్ఎస్ వాళ్ళు నువ్వేంత అడిగినావు, నేను కుక్కని చీరినట్టు తీస్తాం, పందిని చీరినట్టు తీస్తాం, పేగులు మేడలు వేసుకుంటాం, అవి మాట్లాడితే ఆ మాటలు కావు, అనవసరం మాటలు కావు. అవి అనరు కూడా. మళ్ళీ ప్రజలు కూడా నువ్వు అనే మాటలు కూడా ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఈ వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఈ వచ్చేదాకా కూడా నమ్మకం లేదు. కులా చెప్తున్నా. ధన్యవాదాలు. ఓకే.